ఒక కంపెనీలో ఒక లేజీ ఎంప్లాయర్ ఉంటాడు. వాడు టైంకి ఆఫీస్కి రాడు, చెప్పిన పని చేయడు, డే మొత్తం పండుకొని ఉంటాడు. అంటే చెప్పిన పని సరిగా చేయడు. బట్ అందరికీ అంటే ఎక్కువ హైయెస్ట్ సాలరీ వాందే ఉంటుంది. వాడుతో చేసే పని లేకన్నా కొత్త కొత్త క్లయింట్స్ వస్తారు, వాళ్ళతోటి డీల్ మాత్రం చేస్తాడు తప్ప ఎలాంటి పని చేయడు. చాలా లేజీ పర్సన్. బట్ అయినా వాని సాలరీ అందరికంటే ఎక్కువ ఉన్నది. సో ఒకరోజు కంపెనీలో ఉన్న ఓల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళి బాస్ తోటి కంప్లైంట్ చేస్తారు. మేము 30-40 ఇయర్స్ నుంచి మీకు సర్వీస్ ఇస్తున్నాం, అయినా వాడు నిన్నగాక మొన్న వచ్చిండు, వాని సాలరీ మాకంటే ఎందుకు ఎక్కువ ఉన్నది, వాడు అసలు పని కూడా సరిగ్గా చేయడంటాడు. అయితే బాస్ ఏం చేస్తాడు, మళ్ళా కొన్ని కొత్త క్లయింట్స్ వస్తారు. కొత్త క్లయింట్ వచ్చినప్పుడు బాస్ ఏం చేస్తాడు, ఈ ఓల్డ్ ఎంప్లాయీస్ని పంపిస్తారు డీల్ చేయడానికి. వీళ్ళు పోతారు మీటింగ్ చేయడానికి, వీళ్ళు ఎక్స్పీరియన్స్ ప్రకారం మొత్తం వారు ప్రెజెంటేషన్ ఇస్తారు, వీళ్ళు డీల్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ డీల్ క్రాక్ కాదు. ఒకసారి డీల్ క్రాక్ కాదు, రెండోసారి కొత్త క్లయింట్స్ వస్తారు, వాళ్ళతోటి కూడా డీల్ క్రాక్ కాదు, మూడోసారి కూడా క్రాక్ కాదు. అయితే బాస్ ఏం చేస్తారు, సేమ్ 3 క్లయింట్ దగ్గర లేకన్నా ఈ న్యూ ఎంప్లాయీ లేజీ ఎంప్లాయర్ని పంపిస్తాడు. వీడు వెళ్ళి డీల్ క్రాక్ చేసి వస్తాడు. డీల్ క్రాక్ చేసి వచ్చిన తర్వాత అందరూ షాక్లు ఉంటాడు. మేము ఇంతగానో మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాతోటి డీల్ క్రాక్ కావాలి, వీడు ఎట్లా క్రాక్ చేసిండు. అయితే బాస్ ఏం చెప్తాడు, వీళ్ళకి ఆన్సర్ ఇస్తాడు, మనం ఇతనికి శాలరీ, ఇతని ఎక్స్పీరియన్స్, ఇతని లేజినెస్, ఇతని వర్క్ కోసం కాదు, ఇతని కమ్యూనికేషన్ స్కిల్ కొరకు. ఎందుకంటే ఈ ఎంప్లాయర్లో చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి అతనికి లేక అందరికంటే హైయెస్ట్ శాలరీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ మాత్రం వస్తుంది, బట్ స్కిల్స్ ఉంటే ఇన్కమ్ వస్తుందని విన్నా నేను, ఎక్కడో చదివినా నేను. కాబట్టి స్కిల్ మీద ఫోకస్ పెట్టుంది. మీ దగ్గర ఏమన్నా స్కిల్, నాట్ ఓన్లీ కమ్యూనికేషన్, ఎలాంటిదైనా మీ దగ్గర స్కిల్ ఉన్నది అనుకోండి, మీరు ఫ్యూచర్లో చాలా మంచి ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకంటే ఎక్కువ స్కిల్ ఉన్న వాళ్ళకే సాలరీ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్కిల్ మీద ఫోకస్ పెట్టుంది.